మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుజేయవాడు ఆయనే. చదివినటువంటి వాక్య భాగంలో సొమ్మసిల్లిన వారికి బలమిస్తాడు, శక్తిహీనులకు బలమును అభివృద్ధి చేస్తాడు అని మనం చదువుకున్నాం. అయితే ఆయనను గూర్చి, ఆయన గుణాతిశయములను గూర్చి మనం ఒకసారి ధ్యానించినట్లయితే ఆయన ఎప్పుడు కనికరం కలిగిన వాడుగా ఉన్నాడు, ఆయన ఎప్పుడు దయాదాక్షిణ్యం కలిగిన వాడుగా ఉన్నాడు, కృప కలిగిన వాడుగా ఉన్నాడు, వాత్సల్యత కలిగిన వాడుగా ఉన్నాడు, కరుణా సంపన్నుడుగా ఆయన ఉన్నాడు. కనుకే సొమ్మసిల్లినప్పుడు ఆ స్థితిలో, ఆ బలహీనతలో ఆయన విడిచిపెట్టి వెళ్ళువాడు కాదు. శక్తిహీనమైనటువంటి సమయంలో, బలము ఉడిగినప్పుడు, అడుగు వేయడానికి ధైర్యము లేనప్పుడు, శక్తి లేనప్పుడు, నీరసిల్లినప్పుడు ఆయనే బలమును వృద్ధి చేయువాడు. కారణం ఏదనగా ఆయన ఎప్పుడు కూడా ప్రేమించేవాడిగానే ఉంటాడు తప్ప కఠినంగా తిరస్కరించి త్రోసివేవాడుగా ఉండనే ఉండడు. అయితే మనం గమనించవలసినటువంటి ఒక పాఠ్యం ఏదనగా సొమ్మసిల్లిన వారికి బలమిస్తాడు మరియు శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేస్తాడు అని మనం చదువుకున్నాం. అయితే ఆ బలమును అనుగ్రహించేది, ఆ బలాభివృద్ధి కలుగు చేసేది ఎవరికి? అందరికీ ఆయన కలుగు చేస్తాడా? ఒకవేళ కలుగు చేస్తే ఎవరికి కలుగు చేస్తాడు, ఎవరికి ఆయన ఇస్తాడు అని మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 29వ కీర్తన 11వ చరణంలో చూస్తున్నాం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానమును కలుగు చేసి వారిని ఆశీర్వదించును. ఇక్కడ మనం చూస్తున్నాం, ప్రభు అందరికీ బలాన్ని ఇచ్చేయడు, అందరికీ బలాభివృద్ధిని కలుగు చేయడు, గాని తన ప్రజలకు మాత్రమే బలమును అనుగ్రహిస్తాడు, బలాభివృద్ధిని కలుగు చేస్తాడు. మనం చరిత్ర ఆధారాల్లో చూసినట్లయితే తన ప్రజలకు, తన జనులకు ఆయన ఎప్పుడు కూడా ఓతనిస్తూనే ఉన్నాడు, ధైర్యపరుస్తూనే ఉన్నాడు, వెన్ను తడుతూనే ఉన్నాడు, ఉజ్జింపచేస్తూనే ఉన్నాడు, బలపరుస్తూనే ఉన్నాడు. భయంతో, ఆందోళనతో ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నటువంటి గిద్యోని యొద్దకు ప్రభు వాక్కు దర్శించి పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడా అని గిద్యోనుని బలపరిచింది. ఆ బలహీనుడైనటువంటి ఆ గిద్యోనే భీకరమైనటువంటి యుద్ధము చేసి జయించినట్లుగా చేసింది. కారణం, సొమ్మసిల్లిన వారికి, శక్తిహీనులకు ఆయనే బలమిచ్చువాడు. మనం ఒకసారి క్రొత్త నిబంధనలో చూసినట్లయితే లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ పేతురు అనేటువంటి భక్తుడు మనకు కనపడతాడు. ఆయన రాత్రంతా చేపలు పట్టడానికి ప్రయాసపడి అలిసిపోయి సొమ్మసిల్లిపోయి ఇక నిరాశతో కూర్చున్నాడు తన దోణిలో. ఈ దినం నా పోషణ ఎలా? ఈ దినం నా కుటుంబ వ్యవస్థను నడిపించడం ఎలా? ఈ దినం నా మనుగడను కొనసాగించడం ఎలా? కారణం, రాత్రంతా ఎంత ప్రయాసపడినా ఒక్క చేపైనను నాకు దక్కలేదు. నేను ఏ విధంగా వ్యాపారము చేసుకోగలను? ఏ విధంగా లాభమును గడించగలను? ఏ విధంగా నా కుటుంబాన్ని పోషించగలను అని నిరాశ నిస్పృహలో అలసి సొలసి సొమ్మసిల్లి బలహీనుడుగా, శక్తిహీనుడుగా మిగిలిపోయాడు. అదే సందర్భంలో ప్రభు అతనితో అంటున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట లూకా సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణిను లోతునకు నడిపించి చేపల పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి, కానీ మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలవేతుమని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టేరి. ఇక్కడ మనం చూస్తున్నాం, పేతురు సొమ్మసిల్లిపోయాడు, శక్తిహీనుడిగా ఉన్నాడని ప్రభు అతని యొద్దకు వెళ్ళి, సీమోను, నీకు రాత్రంతా ఒక్క చేపైనను పడలేదా? నీవు బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉండి ఆ కుటుంబమును గూర్చి, కుటుంబ బాధ్యతలను గూర్చి ఆలోచిస్తూ నెరసిల్లిపోయావా? ఇదిగో నీ దోణిను లోతుగా నడిపించు, ఏం జరుగుతుందో చూడు, నీ వలలు వేయి అని ప్రభు సెలవిచ్చినప్పుడు సీమోను అంటున్నాడు, పేతురు, అయ్యా, నా ఏలినవాడా, నా యజమానుడా, నేను రాత్రంతా ఎంతో ప్రయాసపడ్డాం, కానీ ఒక్క చేపైన పడలేదయ్యా. ఆయనను నీ మాట చొప్పున నేను వేస్తాను అన్నాడు. ఆయన మాట చొప్పునే మాట విని అడుగు వేశాడు. తాను ఊహించిన దానికంటే
తన జీవితంలో ఎప్పుడు చూడనటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని పేతురు అనుభవించాడు. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఆయన ఎప్పుడు కూడా సొమ్మసిల్లిన వారిని, నిరాశ నిస్పృహలో ఉన్న వారిని త్రోసివేయవాడు కానే కాదు. అటువంటి వారిని విడిచి మరచి వెళ్ళిపోవాడు కానే కాదు. నిశ్చయంగా ఆయన బలహీనముగాను, సొమ్మసిల్లి శక్తిహీనముగాను, భయాందోళనలో ఉన్న వారి యొద్దకు ఆయన వచ్చి దర్శించి తన వాక్కును పంపి ఉజ్జీవింపచేస్తాడు. ఊహకు మించిన గొప్ప కార్యాలను జరిగిస్తాడు. పేతురు అప్పటి వరకు ఎంతో నిరాశ నిస్పృహలో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే విస్తారమైన చేపలు పడినయో ఆ తర్వాత అతని భౌతిక సంతోషానికి హద్దులు లేవు. ఆత్మీయంగా ఆత్మీయ చింతన కలిగిన వాడుగా ప్రభు యొద్ద పశ్చాత్తాపడ్డాడు. కానీ వాటిని చూచి ఎంతో సంతోషించాడు. గిద్యోను కూడా తాను బలహీనంగా ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు తన వాక్కును పంపినప్పుడు, దర్శించినప్పుడు తాను శక్తిని పొందుకున్నవాడుగా మిద్యానీయులను సులువుగా ఓడించగలిగాడు. ఈ విషయాన్ని మనం న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తాం. మరియు మనం ఇంకా అనేకమైనటువంటి విషయాలను మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఏలియాను గురించి కూడా మనం చూస్తాం. ఏలియా తాను కూడా సొమ్మసిల్లి నీరసిల్లి శక్తిహీనుడిగాను బలహీనుడిగాను కేరేతు వాగు దగ్గర కూర్చున్నాడు. అతడు ఎంత నీరసిల్లాడంటే అలసిపోయి నీరసానికి నిద్రిస్తూ ఉన్నాడు. ప్రభు దూత అతని యొద్దకు వచ్చి తట్టి లేపి, ఇదిగో నీవు నిద్రిస్తున్నావేంటి? నీకు బలహీనంగా ఉందా? నీకు ఆహారం లేదా? నీవు సొమ్మసిల్లిపోయావా? నీకు శక్తి లేదా? నడవలేకపోతున్నావా? పరిచర్యకు ముందుకు వెళ్ళలేకపోతున్నావా? ఇదిగో ఈ ఆహారాన్ని తిను. నీ శక్తికి మించిన ప్రయాణం నీ ఎదుట ఉంది. నువ్వు అనుకుంటున్నావు ఈ పని చేయడానికి నాకు శక్తి లేదు, నేను ముందు అడుగు వేయలేకపోతున్నాను, ఒక చిన్న పని కూడా, చిన్న కార్యాన్ని కూడా నేను చేయలేకపోతున్నాను, దేవుని పని నా చేత బలంగా సాగట్లేదు అని అనుకుంటున్నావా? ఇదిగో నువ్వు అనుకున్న దానికంటే మించినటువంటి ప్రయాణము, పరిచర్య, సేవ ఉంది. లేచి ఈ ఆహారాన్ని తీసుకో అని దేవదూత ఆయనకు ఆహారాన్ని పెడితే దానిని తిని ఆ శక్తి చేత, ఆ బలము చేత 40 రాత్రింపగళ్ళు ప్రయాణము చేస్తూ ఉన్నాడు అరణ్యంలో ఏలియా. నా ప్రియ సహోదరులరా, మనం దేవుని చేత బలాన్ని పొందుకున్నప్పుడు మన ఊహకు మించినటువంటి గొప్ప కార్యాలను ఆయన చేస్తాడు. నిశ్చయంగా ఆయన బలపరిచిన ప్రతి వాని జీవితంలో వారు ఎప్పుడూ ఊహించినటువంటి గొప్ప కార్యాలనే ఆయన చేశాడు. ఎంతమందిని చూసినా, ఎన్ని చరిత్ర ఆధారాలు చూసినా, బైబిల్లో ఎన్ని రెఫరెన్స్లు చూసినా అన్ని చోట్ల కూడా ఆయన శక్తిహీనులను బలపరిచినప్పుడు శక్తికి మించినటువంటి, ఊహకు మించినటువంటి గొప్ప కార్యాలనే ఆయన జరిగించాడు. అయితే ఎవరికి ఆయన చేశాడు అని మనం చూసినట్లయితే తన ప్రజలకు. కనుక మనము ఆయన ప్రజలముగా ఉన్నామా లేదా అని ఒక్కటి మనం చూసుకున్నట్లయితే చాలు. ఆయన మన కొరకు గొప్ప కార్యాలను జరిగిస్తాడు. గొప్ప కార్యాలను చేసే శక్తిని, బలమును, ధైర్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు. మనకున్న బలమును వృద్ధి చేస్తాడు. మనకు కలిగినటువంటి సామర్థ్యతను అధికము చేస్తాడు. నిపుణతను పెంచుతాడు. సహాయం అందిస్తాడు. మనము ఆయన ప్రజలముగా ఉన్నామా లేదా అని చూసుకోవడం ఎలా అని అన్నట్లయితే మనం ఆయన మందిరంలోనికి వెళ్ళి ఆయన సెలవిస్తున్నటువంటి వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నామా? మరియు ఆయన చెప్పినట్లుగా ఆయన రక్తంలో మనం కడగబడి ఉన్నామా? మరియు ఆయనతో మనం సమాధాన పడి ఆయనకి మనకి మధ్య ఏ పాపపు గోడ లేకుండా ఆ గోడను పగలగొట్టి పాపాలన్నీ ఒప్పుకొని సరిచేసుకుని దేవునితో సమాధాన పడి దేవునితో ఒక బంధము కలిగి ఉన్నామా? మరియు మనం ఈ లోకంలో చచ్చి దేవుని పరిశుద్ధాత్మతో మనం నింపబడి ఆధ్యాత్మికంగా ఒక నూతనమైనటువంటి జీవితాన్ని ప్రారంభించి ఉన్నామా అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, మనల్ని మనం స్వీయ పరీక్ష చేసుకున్నట్లయితే మనం ఆయన ప్రజలముగా ఉండగలుగుతాం. అప్పుడు ఆయన బలహీనులకు, సొమ్మసిల్లిన వారికి, శక్తిహీనులకు బలమును, శక్తిని, బలాభివృద్ధిని కలుగు చేస్తాడు. నిశ్చయంగా ఆయన దాటిపోనే పోడు. గిద్యోనికి ఊహకు మించిన గొప్ప కార్యాలను జరిగించినట్లు చేశాడు. ఏలియాకు ఊహకు మించిన, శక్తికి మించిన బలమైన కార్యము చేయనట్లు చేశాడు. పేతురుకు అట్టి విధంగానే తను ఎప్పుడు చూడనటువంటి గొప్ప కార్యాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని, దీవెనను చూసినట్లుగా చేశాడు. ఇలా మనం చూస్తూ ఉంటే ప్రతి వాని జీవితంలో ఆయన చేత బలం పొందుకున్నవారు, ఆయన చేత శక్తిని పొందుకున్నవారు గొప్ప భీకర కార్యాన్ని చేసినట్లుగానే మనం చరిత్ర ఆధారాలు చూస్తూ ఉన్నాం. కనుక మనం ఆయన ప్రజలుగా ఉన్నట్లయితే ఆయన గొప్ప బలమును, శక్తిని ఇస్తాడు. సొమ్మసిల్లిపోయిన మీ జీవితాలు, ఉద్యోగం లేక, వ్యాపారం లేక, సంతానం లేక, వివాహాలు జరగక, కుటుంబాలు కలపబడక, సమాధానం లేక, కోరుకున్న చదువును చదవలేక, చదువుల్లో రాణించలేక, చదువుకు కావలసినటువంటి ఆర్థిక స్తోమత లేక, విదేశాల్లో చదువుకోవడానికి వెళ్ళలేక, అన్ని కోణాల్లో ఒకవేళ సొమ్మసిల్లిపోయి, అలసిపోయి, శక్తిహీనులుగా మిగిలి ఉన్నారేమో. ఆయన అంటున్నారు, నీవు నా ప్రజగా ఉన్నట్లయితే నీకు నూతన బలమును, శక్తిని అనుగ్రహిస్తాను.
సొమ్మసిలిన నీ జీవితాన్ని ఉత్సాహగానాలు చేసేటువంటి ఉల్లాసవంతమైనటువంటి జీవితంగా నేను మార్చుతాను. అట్టి విధంగా మనం ఆయనకు లోబడి ఉందాం, ఆయన ప్రజలుగా మార్చబడదాం, ఆయన ద్వారా శక్తిని బలమును పొందుకుందుము గాక. ఈయన దేవుని మాటలు ప్రతివాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు ఈ వాక్యం ప్రతి వారిని మీరు కృపతో జ్ఞాపకం చేసుకుని నిండాలుగా దీవించండి. ఇంకా ఒకవేళ సమస్యల్ని శక్తిహీనులుగా ఉన్నారేమో ప్రభు, మీరే బలము కలుగు చేసి బలాభివృద్ధిని కలుగు చేయండి. నీ ప్రజలుగా మీరు మార్చండి. రక్తంలో కడుగుబట్టకు, మారు మనసు పొందుకుంటకు, పరిశుద్ధాత్మను పొందుకుని నీ సాక్షిగా విశ్వాస జీవితంలో ముందు కొనసాగినట్లుగా సహాయం చేసి నిండాలుగా దీవించి ఇంక వారి ప్రతి అవసరం అక్కరు నీ మహిమలో తీర్చి నీ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.